నంద్యాల జిల్లా డోన్లో సిపిఐ నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపిన కమ్యూనిస్టు నేతలు మూడోసారి అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ సర్కార్ ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. ఎన్నికల ముందు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ప్రచారం చేసి ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజలు నడ్డి విరుస్తూ అమాంతం ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క పేద ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిడుతూ ఉంటే, మరోపక్క కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈరోజు ఆదాని, అంబానీ కంపెనీలకు ఊడిగం చేస్తూ పేద ప్రజలకి తినడానికి భారమయ్యే విధంగా ఈరోజు గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే పేద ప్రజలు తింటున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ మొన్ననే దాదాపు 50 రూపాయలు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నాయని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఆర్థికతో దాదాపు 5-6 సంవత్సరాలు కొట్టుమిట్టాడు ఇప్పుడే కోలుకుంటున్న సందర్భంలో మరోసారి ఈరోజు గ్యాస్ ధరలు పెంచుతూ వారిపై భారాలు మోపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క